హలో, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనము ఇవాళ ఇంకొక నూతన కాన్సెప్ట్లోనికి ఎంటర్ అవుతున్నాము. సో ఇంతకుముందు జరిగిన క్లాసులో మనం కొన్ని టెక్నికల్ టర్మ్స్ను మనం నేర్చుకోవటం జరిగింది. అది ఏంటంటే నిరోధము, వాహకత, వాహకత్వము, నిరోధకత్వము మరియు ఘట స్థిరాంకము గురించి మనం తెలుసుకోవటం జరిగింది. కాబట్టి వాటిని మరి ఒకసారి మళ్ళీ మననం చేసుకుందాం. ప్రతి వాహకానికి కూడా రెండు స్వభావాలు ఉంటాయి. ఒకటి తమ గుండా విద్యుత్ని ప్రసరింప చేసే స్వభావము, దాన్నే వాహకత్వము అంటారు. రెండవది ఏంటంటే విద్యుత్ ప్రవాహకతను నిరోధించే స్వభావము, దాని నిరోధకత్వము అంటారు. ఇవి రెండూ కూడా ఒకదానితో ఒకటి విలోమానుపాతంలో ఉంటాయి. అంటే మనం వాహకతను జి అనే అక్షరంతో సూచించి నిరోధకను క్యాపిటల్ ఆర్తో సూచించినట్లయితే ఈ జి మరియు ఆర్ అనేవి ఒకదానికొకటి విలోమంగా ఉంటాయి. జి ఈజ్ ఈక్వల్ టు 1/r, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/g. వాహకత మరియు నిరోధకత్వము అనేవి ఒకదానితో ఒకటి అంటే విరుద్ధమైన ధర్మాలు కాబట్టి సహజంగా అది విలోమంగా ఉంటాయి. అంటే వాహకత ఎక్కువగా ఉంటే నిరోధకత్వం తక్కువగా ఉందని, నిరోధకత్వం ఎక్కువగా ఉంటే వాహకత్వం తక్కువగా ఉందని దాని అర్థం. అలాగే ఈ వాహకత లేదా నిరోధకత్వాలు అనేవి రెండు అంశాలపై ఆధారపడి ఉంటాయని తెలుసుకున్నాం. ఒకటి వచ్చేసి వాహకము యొక్క పొడవు మరియు వాహకము యొక్క అడ్డుకోత వైశాల్యము. ఏదైనా వాహకము గుండా విద్యుత్ ప్రసరించేటప్పుడు అడ్డుకోత వైశాల్యం ఎక్కువగా ఉన్నట్లయితే వాహకత ఎక్కువగా ఉంటుంది, అంటే నిరోధకత తక్కువగా ఉంటుంది. పొడవు పెరిగే కొద్దీ వాహకత తగ్గిపోతుంది, నిరోధకత పెరుగుతుంది. కాబట్టి వాహకము యొక్క పొడవు అనేది నిరోధకతకు అనులోమానుపాతంలో ఉంటుంది, అడ్డుకోత వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. అదే ఇక్కడ మనం ఫార్ములా చూపించాం. నిరోధకత ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L/A. ఎల్ అనేది వాహకం యొక్క పొడవు, ఏ అనేది వాహకం యొక్క అడ్డుకోత వైశాల్యం. లేదా ఈ ప్రపోర్షనల్ ఈజ్ ఈక్వల్ట్గా మనం మార్చుకునేటప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ ఒక స్థిరాంకాన్ని పెడుతున్నాం. ఇక్కడ స్థిరాంకము రో అనేది ఒక స్థిరాంకము, రో ఇంటూ L/A. ఈ రో అనేది ఏంటి అని మనం చూసినట్లయితే ఎల్ విలువ 1, ఏ విలువ 1. అంటే ఒక యూనిట్ పొడవు, ఒక యూనిట్ అడ్డుకోత వైశాల్యం కలిగిన వాహకము గుండా విద్యుత్ ప్రసరించేటప్పుడు ఎల్ 1 అవుతుంది, ఏ 1 అవుతుంది. అప్పుడు ఆర్ ఇజ్ ఈక్వల్ టు రో అవుతుంది. దాన్నే విశిష్ట వాహకత అని అంటారు. అంటే ఒక యూనిట్ పొడవు, ఒక యూనిట్ చదరపు వైశాల్యం కలిగిన, చుట్టుకొలత అడ్డుకోత వైశాల్యం కలిగిన వాహకము గుండా విద్యుత్ ప్రసరించేటప్పుడు దానికి కలిగే నిరోధకతనే నిరోధకత్వము లేదా విశిష్ట నిరోధకత అంటారు. నిరోధకము వేరు, నిరోధకత్వము వేరు. అలాగే వాహకత వేరు, వాహకత్వము వేరు. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ని మీరు గమనించాలి. నిరోధము అనేది ఒక యూనిట్ పొడవు, ఒక యూనిట్ అడ్డుకోత వైశాల్యము. అంటే యూనిట్ అంటే అది సెంటీమీటర్ అవ్వచ్చు, మీటర్ అవ్వచ్చు. అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ సెంటీమీటర్ అవ్వచ్చు, ఎల్ ఈజ్ ఈక్వల్ టు మీటర్ అవ్వచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ సెంటీమీటర్ అవ్వచ్చు, లేదా స్క్వేర్ మీటర్ కూడా అవ్వచ్చు. ఏదైనా సరే మనం ఏ యూనిట్ అయితే తీసుకుంటున్నామో ఆ యూనిట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు అది ప్రదర్శించే నిరోధకాన్ని నిరోధకత్వము లేదా విశిష్ట నిరోధము, నిరోధకత్వము అన్నా విశిష్ట నిరోధం అన్న అర్థము ఒకటే. నిరోధము వేరు. నిరోధం అంటే జనరల్గా అది ఎంత పొడవైనా అవ్వచ్చు, ఎంత అడ్డుకోత వైశాల్యం అయినప్పుడు అప్పుడు ప్రదర్శించే నిరోధాన్ని నిరోధము అంటారు. అలా కాకుండా ఒక యూనిట్ పొడవు, ఒక యూనిట్ అడ్డుకోత వైశాల్యం ఉన్న వాహకం ప్రదర్శించే నిరోధాన్ని నిరోధకత్వము అంటారు. కాబట్టి నిరోధకత్వానికి నిరోధానికి మధ్య ఉన్న వ్యత్యాసం అది. అంటే ఎప్పుడైనా సరే నిరోధకత్వము అన్నప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని గుర్తుపెట్టుకోండి. అప్పుడు కలిగే నిరోధాన్ని నిరోధకత్వము అంటారు. అలాగే వాహకత్వము
వాహకత అనే దాన్ని జీతో సూచిస్తారు. వాహకతను జీతో సూచిస్తారు. జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ బై ఎల్. ఎందుకని అడ్డుకోత వైశాల్యానికి వాహకత అడ్డుకోత వైశాల్యానికి అనులోమానుపాతంలో ఉంటుంది, పొడవుకు వినిలోమ, అంటే దీనికి రివర్స్ అన్నమాట. అది అంటే మొత్తం రివర్స్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రపోర్షనల్ ఈజ్ ఈక్వల్గా మార్చేటప్పుడు ఇక్కడ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అక్కడ రో బదులు ఇక్కడ కే అని పెట్టుకున్నాం. దీన్ని కప్ప అంటారు. ఈ కప్ప అనేది కే ఇంటూ ఏ బై ఎల్. ఇక్కడ రోకి కేకి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే రో ఈజ్ ఈక్వల్ టు 1/k ఆర్ కే ఈజ్ ఈక్వల్ టు 1/ρ. ఈ కేని విశిష్ట వాహకత అంటారు. అంటే ఏ విలువ 1 ఎల్ విలువ 1 అయినప్పుడు అది ప్రసరించే వాహకత్వాన్ని విశిష్ట వాహకత లేదా వాహకత్వము. వాహకత వేరు, వాహకత్వము వేరు. ఇది ఘన ఎలక్ట్రోడ్లకైతే అలా వస్తుంది. అదే విద్యుత్ విశ్లేష్యాల గురించి ఇక్కడ మనం ఎక్కువగా చెప్పుకోబోయేది విద్యుత్ విశ్లేష్యాల గురించి. విద్యుత్ విశ్లేష్యాలకు మనం ఏం చెప్పుకుంటామంటే ఒక యూనిట్ ఘనపరిమాణము కలిగిన విద్యుత్ విశ్లేష్యము, ఒక యూనిట్ ఘనపరిమాణ కాల విద్యుత్ విశ్లేష్యము ప్రదర్శించే వాహకతను విద్యుత్ వాహకత అని, దాన్నే వాహకత్వము, విశిష్ట వాహకత లేదా వాహకత్వము అని అంటారు. కండక్టివిటీ అంటారు ఇంగ్లీష్లో. విశిష్ట వాహకత లేదా వాహకత్వము. ఒక యూనిట్ ఘనపరిమాణము కలిగిన విద్యుత్ విశ్లేష్యము ప్రదర్శించే వాహకతనే వాహకత్వము అని అంటారు. అది కేకి సమానంగా ఉంటుంది. ఒక యూనిట్ ఘనపరిమాణం కలిగిన విద్యుత్ విశ్లేష్యము ప్రదర్శించే నిరోధకాన్ని నిరోధకత్వము లేదా విశిష్ట నిరోధకత అని అంటారు. విశిష్ట నిరోధకతనేమో రోతో సూచిస్తారు, నిరోధాన్నేమో ఆర్తో సూచిస్తారు. విశిష్ట వాహకతనేమో కేతో సూచిస్తారు, వాహకతనేమో జీతో సూచిస్తారు. ఒక యూనిట్ అంటే L/A ఆ విలువను ఏమంటారు అంటే ఆ L/A వాల్యూని సెల్ కాన్స్టెంట్ అంటారు. దాన్ని G స్టార్ అనే అక్షరంతో సూచిస్తారు. సెల్ కాన్స్టెంట్ లేదా G స్టార్ అని సూచిస్తారు. కాబట్టి ఇక్కడ మనకు K ఈజ్ ఈక్వల్ టు 1/ρకి సమానం అవుతుంది. అలాగే 1/ρ ఈజ్ ఈక్వల్ టు 1/r ఇంటూ L/Aకి సమానం అవుతుంది. ఇక్కడ 1/ρ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఈ 1/ρని 1/r కాబట్టి ఇక్కడ 1/r ఈజ్ ఈక్వల్ టు G అవుతుంది. L/A ఈజ్ ఈక్వల్ టు సన్ కాన్స్టెంట్ కాబట్టి K ఈజ్ ఈక్వల్ టు G ఇంటూ G స్టార్ కూడా అవుతుంది. ఎందుకని G అంటేనేమో 1/r, G స్టార్ అంటేనేమో L/A. దిస్ ఈజ్ G స్టార్ అండ్ దిస్ ఈజ్ G. G ఇంటూ G స్టార్ ఈజ్ ఈక్వల్ టు K. ఇవి ఇక్కడున్న టెర్మినాలజీకి ఒకదానితో ఒకటి ఉన్న అవినాభావ సంబంధాలు. కాబట్టి ఇవి గత క్లాసులోనే మనం చెప్పుకోవటం జరిగింది దాని విశిష్టంగా. మళ్ళీ మీకు అర్థం కాకపోతే మరి ఒకసారి ఆ వీడియోని మళ్ళా చూడండి, అగైన్ మళ్ళీ ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనము ఇంకొక కొత్త విషయాలను గురించి మనం చర్చించుకోబోతున్నాం. ఆ చర్చించుకోబోయే విషయాలు ఏంటంటే మోలార్ వాహకత్వము, తుల్యాంక వాహకత్వము, మోలార్ కండక్టివిటీ, ఈక్వలెంట్ కండక్టివిటీ. మోలార్ కండక్టివిటీ అండ్ ఈక్వలెంట్ కండక్టివిటీ. మోలార్ వాహకత. ఈ మోలార్ వాహకతను CAPM అనే సింబల్తో సూచిస్తారు. మోలార్ వాహకతను CAPM అనే సింబల్తో సూచిస్తారు. మోలార్ వాహకత అనగా ఏంటి? మోలార్ వాహకత అంటే ఒక మోల్ గాఢత కలిగిన విద్యుత్ విశ్లేష్యము ప్రదర్శించే వాహకతను మోలార్ వాహకత అంటారు. మోలార్ వాహకత్వము అంటే ఏంటి? ఒక క్యూబిక్ ఘనపరిమాణం ఉన్న విద్యుత్ విశ్లేష్యంలో లేదా ఒక క్యూబిక్ మీటర్ ఘనపరిమాణం ఉన్న విద్యుత్ విశ్లేష్యంలో మోల్ ఎలక్ట్రోలైట్ ఉంటూ అది ప్రదర్శించే దాన్ని మోలార్ వాహకత్వము అని అంటారు. గమనించండి ఇక్కడ. అంటే ఇక్కడ గమనించండి, ఒక మోల్ పదార్థము అంటే అర్థం ఏంటి? ఒక మోల్ గాఢత అంటే అర్థం ఏంటి?
ఒక గ్రామ్ అణుభారం కలిగిన పదార్థం 1 లీటర్లో కరిగి ఉన్నప్పుడు ఆ ద్రావణాన్ని 1 మోల్ ద్రావణము అని అంటారు. ఈ మోల్ ద్రావణము ఏదైతే ఉంటుందో 1 మోల్ గాఢత కలిగిన ద్రావణం ఏదైతే ఉంటుందో ఈ ద్రావణము ఎంత ఘనపరిమాణంలో 1 మోల్ అంటే లీటర్లోనే ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. ఆ 1 మోల్ గాఢత కలిగిన ద్రావణము అది ఎంత ఘనపరిమాణంలో ఉన్నప్పటికీ అది ప్రదర్శించే వాహకతనేమో మోలార్ వాహకత అంటారు. మోలార్ వాహకత్వము అంటే 2 కండిషన్స్ అప్లై అవ్వాలి. అవి ఏంటంటే ఘనపరిమాణమేమో 1 యూనిట్ ఉండాలి, అంటే అది 1 క్యూబిక్ మీటర్ అవ్వచ్చు లేదా 1 క్యూబిక్ సెంటీమీటర్ అవ్వచ్చు. అందులో 1 మోల్ విద్యుత్ విశ్లేష్యం ఉండాలి. సో మోలార్ గాఢతకు దానికి మధ్య వ్యత్యాసం ఉంటుంది, అప్పుడు దాన్ని వాహకత్వము అంటారన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఈ రెండింటిని అనుసంధానిస్తూ ఈ మోలార్ వాహకత లేదా మోలార్ తుల్యాంక వాహకత లేదా మోలార్ వాహకతలను మనం ఇప్పుడు చూద్దాం. సో మోలార్ వాహకత అంటే 1 మోల్ విద్యుత్ విశ్లేష్యము 1 యూనిట్ ఘనపరిమాణము కలిగి ఉన్నప్పుడు అది ప్రదర్శించే వాహకతను మోలార్ వాహకత అని అంటారు. ఈ మోలార్ వాహకతకు మోలార్ వాహకతకు మధ్య ఉన్న సంబంధాన్ని ఇప్పుడు మనం రాగపట్టాలి. వాహకత అంటే 1 యూనిట్ ఘనపరిమాణము గల విద్యుత్ విశ్లేష్యము ప్రదర్శించే వాహకత్వాన్ని వాహకత అని అంటారు. ఆ విద్యుత్ విశ్లేష్యము 1 మోల్ ఉన్నప్పుడు దానిని మోలార్ వాహకత అని అంటారు. అంటే 1 మోల్ ఘనపరిమాణము కలిగిన విద్యుత్ విశ్లేష్యములో 1 మోల్ విద్యుత్ విశ్లేష్యము ఉంటూ అది ప్రదర్శించే వాహకతనే మోలార్ వాహకత అని అంటారు. సో మీకు చిన్న బిట్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటే మళ్ళా ఒకసారి చెప్తున్నాను, వినండి. ఇన్ జనరల్ దాని ఘనపరిమాణం కానీ గాఢతతో కానీ సంబంధం లేకుండా 1 విద్యుత్ విశ్లేష్యము, గాఢత ఎంతో తెలియదు, గాఢత ఏమైనా అవ్వచ్చు, ఘనపరిమాణం ఏమైనా అవ్వచ్చు, 1 విద్యుత్ విశ్లేష్యము తమ గుండా విద్యుత్తును ప్రసరించే ఆ లక్షణాన్ని వాహకత అంటారు. ఘనపరిమాణం ఎంతైనా ఉండొచ్చు, గాఢత ఎంతైనా ఉండొచ్చు, అక్కడ పరిమితులు ఏమి లేవు. వాహకతము అనే పదానికి పరిమితులు లేవు. కానీ వాహకత్వము అనే పదం వచ్చినప్పుడు పరిమితి ఉంది. అదేంటంటే 1 క్యూబిక్ ఘనపరిమాణం ఉన్న విద్యుత్ విశ్లేష్యము ప్రదర్శించే వాహకతను మాత్రమే వాహకత్వము అనాలి. అంటే ఘనపరిమాణం అనే ఒక కండిషన్ అక్కడ మనకు వస్తుంది. 1 విద్యుత్ విశ్లేష్యము 1 యూనిట్ ఘనపరిమాణంలో ఉన్నప్పుడు అది కలుగజేసే వాహకతను వాహకత్వము అంటారు. మరి మోలార్ వాహకత్వము అంటే ఏంటంటే 1 యూనిట్ ఘనపరిమాణం కలిగిన విద్యుత్తులో ఆ విద్యుత్ విశ్లేష్యములో 1 మోల్ విద్యుత్ విశ్లేష్యము ఉంటూ అది ప్రదర్శించే వాహకతను మోలార్ వాహకత్వము అంటారు. కాబట్టి వాహకత్వానికి మరియు మోలార్ వాహకత్వానికి మధ్య ఉన్న ఆ స్లైట్ డిఫరెన్స్ని మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆ విశిష్ట వాహకత్వము లేదా వాహకత్వానికి మోలార్ గాఢతకు ఈ మోలార్ వాహకత్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఎలా రాబట్టాలో చూద్దాం. ఇప్పుడు మనము ఉదాహరణకు V లీటర్ల ఘనపరిమాణం కలిగిన ద్రావణములో 1 మోల్ విద్యుత్ విశ్లేష్యం ఉన్నట్లయితే 1 మోల్ విద్యుత్ విశ్లేష్యం ఉన్నట్లయితే దానిని 1 మోల్
లేదా 1 మోలార్ ద్రావణము అంటే ఏంటి? V లీటర్ల ద్రావణంలో 1 మోలార్ కాదు, అసలు మోలార్ అంటే ద్రావణము 1 మోల్ అంటే అర్థం ఏంటి? 1 లీటర్లో 1 లీటర్ ద్రావణములో 1 మోల్ ద్రావితము కరిగి ఉన్నప్పుడు ఆ ద్రావితము యొక్క గాఢతను 1 మోల్ గాఢత లేదా 1 మోలార్ గాఢత అని అంటారు. సో ఇప్పుడు ఇక్కడ మనకు V లీటర్ల యొక్క మొలారిటీ M అని మనం అన్నట్లయితే V లీటర్ల యొక్క ద్రావణం యొక్క మొలారిటీ V లీటర్ల ద్రావణం యొక్క మొలారిటీ V లీటర్ల ద్రావణం యొక్క మొలారిటీ ఇప్పుడు మనం మోలార్ వాహకతకు వాహకత్వానికి క్యాప్ ఎంకు కేకి మధ్య ఉన్న సంబంధాన్ని రాబడదాం. దాని మధ్య ఉన్న గణితాత్మక సంబంధాన్ని మనం ఇక్కడ రాబడుతున్నాం. ఇప్పుడు మనకు ఉదాహరణకు V లీటర్ల ద్రావణం యొక్క మొలారిటీ క్యాపిటల్ M అయినట్లయితే అంటే 1 మోల్ అయినట్లయితే దాని అర్థం ఏంటంటే 1 లీటర్ ద్రావణంలో లేదా 1000 మిల్లీలీటర్ల ద్రావణంలో 1 మోల్ ఉన్నది అని అర్థం. 1 మోల్ విద్యుత్ విశ్లేషణ ఉన్నట్లయితే అప్పుడు దానిని 1M సొల్యూషన్ అని అంటాం. సో ఇక్కడ మనం 1 లీటర్ తీసుకోవట్లా, అది ఎంతో కూడా మనం చెప్పుకోవట్లా. ఇక్కడ V లీటర్లు ద్రావణము దాని గాఢత మోల్ అన్నాం. V అనేది 5 లీటర్లు అవ్వచ్చు, 10 లీటర్లు అవ్వచ్చు, లేదా అర లీటరే అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. 1 మోల్ అంటే ప్రతి లీటర్ ద్రావణములో 1 మోల్ విద్యుత్ విశ్లేషణ ఉన్నది అని అర్థము. 1 మోల్ ద్రావణము అంటే అర్థం ఏంటంటే ఆ ద్రావణము ప్రతి లీటర్లో కూడా 1 మోల్ ఉంటుంది. అంటే నువ్వు అర లీటరే తీసుకున్నావు అనుకో, అర మోలే ఉంటుంది. 2 లీటర్లు తీసుకున్నావు అనుకో 2 మోలులు ఉంటుంది. 5 లీటర్లు తీసుకున్నావు అనుకో 5 మోలులు ఉంటుంది. అలాంటి ద్రావణాన్ని 1 మోలార్ ద్రావణము లేదా 1 మోల్ ద్రావణము అని. కాబట్టి V లీటర్ల 1 మోల్ ద్రావణాన్ని మనం తీసుకున్నాం. ఈ V లీటర్ల 1 మోల్ ద్రావణాన్ని మనం తీసుకున్నప్పుడు అందులో సపోజ్ ఇది V లీటర్లు, అందులో 1 మోల్ ఉంది. 1 మోల్ ద్రావణాన్ని మనం తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు 1 మోల్ విద్యుత్ విశ్లేష్యము గల ద్రావణ ఘనపరిమాణము V లీటర్లలో ఎంత ఉంటుంది అని అంటే 1/m ఉంటుంది. 1/m ఉంటుంది. మరి అదే 1 మోల్ విద్యుత్ విశ్లేష్యము గల ద్రావణం యొక్క ఘనపరిమాణము మిల్లీలీటర్లో ఎంత ఉంటుంది అని మనం చూసినట్లయితే అది 1000/m ఉంటుంది. 1000/m ఉంటుంది. కాబట్టి V మిల్లీలీటర్లలో 1000/m విద్యుత్ విశ్లేషణ మనకి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనము 1 యూనిట్ ఘనపరిమాణము అంటే 1 ml ఆర్ 1 cc 1 యూనిట్, 1 యూనిట్ ఘనపరిమాణము కలిగిన విద్యుత్ విశ్లేష్యము
యొక్క వాహకతను కే అని అనుకున్నాం. విద్యుత్ వాహకతను కే అనుకుంటాం. దీన్నే మనం కప్ప అని అంటాం. సో ఇది కే, కప్ప. ఇక్కడ చూడండి కప్ప. అది ఒక యూనిట్ ఘనపరిమాణం కలిగిన విద్యుత్ విశ్లేషం యొక్క విద్యుత్ వాహకత్వము. వాహకత కాదు, వాహకత్వము. కాబట్టి ఇక్కడ మనకు విఎంఎల్ సొల్యూషన్ ఉంది. ఎందులో 1 మోల్ ఉన్న ద్రావణం, 1 మోల్ ఉన్న ద్రావితం ఉన్న ఘనపరిమాణము విఎంఎల్. దేర్ఫోర్ విఎంఎల్ లేదా విసిసి ఘనపరిమాణము కలిగిన విద్యుత్ విశ్లేషం యొక్క వాహకత్వము ఈజ్ ఈక్వల్ కే ఇంటూ విఎంఎల్. ఎందుకని? 1 ఎంఎల్ యొక్క వాహకత్వము కే అయినప్పుడు విఎంఎల్ యొక్క వాహకత్వము కే ఇంటూ విఎంఎల్ అవుతుంది. కే ఇంటూ విఎంఎల్ఎం అవుతుంది. ఈ విఎంఎల్లో ఏముంది? 1 మోల్ యొక్క 1 మోల్ విద్యుత్ విశ్లేషం అనేది అక్కడ మనకు ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకు మోలార్ గాఢత, మోలార్ వాహకత్వము మోలార్ వాహకత్వము క్యాపిటల్ ఎం ఈజ్ ఈక్వల్, ఇక్కడ విఎంఎల్ యొక్క గాఢత ఎంత అనుకున్నాము? 1000/m. విఎంఎల్ ఈజ్ ఈక్వల్ 1000/m అనుకున్నాం. కాబట్టి మోలార్ గాఢత V ఈజ్ ఈక్వల్ K ఇంటూ విఎంఎల్ ఆర్ K ఇంటూ 1000/m అవుతుంది. K ఇంటూ 1000/m అవుతుంది. గమనించండి, 1 మోల్ విద్యుత్ విశ్లేషము గల ద్రావణము యొక్క ఘనపరిమాణము లీటర్లలో 1/m. అదే మిల్లీలీటర్లో తీసుకున్నప్పుడు 100/m అవుతుంది. మనకు వాహకత్వానికి నిర్వచనం ఏం చెప్పుకున్నాము? 1 యూనిట్ ఘనపరిమాణము కలిగిన విద్యుత్ విశ్లేషము ప్రదర్శించే వాహకతను వాహకత్వము అని అనుకున్నాం. 1 యూనిట్ ఘనపరిమాణం అంటే అది 1 సీసీ అవ్వచ్చు, 1 క్యూబిక్ మీటర్ అవ్వచ్చు. మనం తీసుకునే యూనిట్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు 1 సీసీ ఘనపరిమాణం కలిగిన విద్యుత్ వాహకతను కే అన్నాము. అలాగే విసిసి ఘనపరిమాణం కలిగిన విద్యుత్ వాహకత కే ఇంటూ విసిసి అవుతుంది లేదా విఎంఎల్ అవుతుంది. ఈ విఎంఎల్ అంటే ఏంటి? ఇక్కడ మనం చూసాము, 1 మోల్ విద్యుత్ విశ్లేషణ యొక్క ద్రావణం యొక్క ఘనపరిమాణం లీటర్లలో 1/m ఉంటే 1 మోల్ గాఢత కలిగిన విద్యుత్ విశ్లేషణ యొక్క ఘనపరిమాణం మిల్లీలీటర్లో ఏమవుతుంది? 1000/m అవుతుంది. కాబట్టి విఎంఎల్ ఈజ్ నథింగ్ బట్ 1000/m. విఎంఎల్ అనేది 1000/mకి సమానం. కాబట్టి మోలార్ గాఢత అనేది K ఇంటూ విఎంఎల్. కాబట్టి విఎంఎల్ బదులు మనం 1000/m వేస్తాం. కాబట్టి ఇక్కడ మనకు మోలార్ గాఢత M ఈజ్ ఈక్వల్ K ఇంటూ 1000/m మొలారిటీ. కాబట్టి ఈ రకంగా మనకు విద్యుత్ విశ్లేషణానికి మధ్య ఉండే సంబంధాన్ని మనం లెక్క కట్టవచ్చు. మళ్ళీ ఒకసారి చూడండి, మోలార్ వాహకత. మోలార్ వాహకత అంటే మోల్ విద్యుత్ విశ్లేషము 1 యూనిట్ ఘనపరిమాణాన్ని ఆక్రమించినప్పుడు అది ప్రదర్శించే వాహకతనే మోలార్ వాహకత లేదా మోలార్ వాహకత్వము అని అంటారు. ఈ మోలార్ వాహకతకు వాహకత్వానికి మధ్య ఉన్న ఆ సంబంధాన్ని ఇక్కడ మనం రాబడుతున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే V లీటర్ల ద్రావణము యొక్క మొలారిటీ 1 మోల్ అయినట్లయితే, V లీటర్ల ద్రావణం యొక్క మొలారిటీ 1 మోల్ అయినట్లయితే
1 మోల్ విద్యుత్ విశ్లేష్యం యొక్క ద్రావణము యొక్క ఘనపరిమాణం ఎంత ఉంటుందంటే లీటర్లలో 1/m ఉంటుంది. అదే మిల్లీ లీటర్లో తీసుకుంటే 1000/m అవుతుంది. అంటే 1000 మొలారిటీ వేస్తే 1000 మొలారిటీ వేస్తే మనకు ద్రావణము యొక్క ఘనపరిమాణము మిల్లీ లీటర్లలో వస్తుంది. ద్రావణం యొక్క ఘనపరిమాణము మిల్లీ లీటర్లలో వస్తుంది. అంటే మీకు ఇంకా దీని మీద ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఒక్కసారి మనం సొల్యూషన్స్ టాపిక్లో ఆ మొలారిటీని ఎలా లెక్క కట్టామో చూద్దాం. ఇక్కడ చూడండి, సొల్యూషన్స్ చెప్పినప్పుడు మనకు మొలారిటీ అంటే సూత్రం ఏం రాసుకున్నాము? మొలారిటీ ఈజ్ ఈక్వల్ ద్రావిత మోలుల సంఖ్య ఇంటూ 1000 ద్రావణ ఘనపరిమాణము మిల్లీ లీటర్లలో. ఈ ద్రావిత మోలుల సంఖ్య ఇప్పుడు 1 అనుకుంటున్నాం. కాబట్టి మొలారిటీ ఈజ్ ఈక్వల్ 1 మోల్ ద్రావణానికి 1 మోల్ ద్రావణానికి మొలారిటీ ఈజ్ ఈక్వల్ 1000 ద్రావణ ఘనపరిమాణము మిల్లీ లీటర్లలో. ఇప్పుడు మనకు ద్రావణ ఘనపరిమాణం మిల్లీ లీటర్లో రావాలనుకోండి, ద్రావణ ఘనపరిమాణము మిల్లీ లీటర్లో ఈజ్ ఈక్వల్ 1000/m వేస్తాం. అదే ఇప్పుడు అక్కడ వేసింది మనకు మొలారిటీకి సూత్రం ఏం చెప్పాము? ద్రావితం యొక్క మోలుల సంఖ్య ఇంటూ 1000 ద్రావణం యొక్క ఘనపరిమాణం. లేదు లీటర్లో చెప్పుకున్నట్లయితే ద్రావితం యొక్క మోలుల సంఖ్య ఇంటూ 1 ద్రావణ ఘనపరిమాణం లీటర్లలో అంటాం. 1 మోల్ ద్రావణానికి ద్రావితం యొక్క మోలుల సంఖ్య 1 అవుతుంది. కాబట్టి మొలారిటీ ఈజ్ ఈక్వల్ 1 ఇంటూ 1000 ద్రావణ ఘనపరిమాణం మిల్లీ లీటర్లు అవుతుంది. అప్పుడు ద్రావణ ఘనపరిమాణం మిల్లీ లీటర్లు ఈజ్ ఈక్వల్ 1000/m అవుతుంది. ఈ వీడియోని ఇంకా మీకు అర్థం కాకపోతే జస్ట్ ఒకసారి 2-3 సార్లు రిపీట్ చేసి చూసుకోండి, మీకు ఈజీగా అది అండర్స్టాండ్ అవుతుంది. తుల్యాంక వాహకత. తుల్యాంక వాహకత అంటే సేమ్ ఇందాక మనం చెప్పుకున్న సేమ్ డెరివేషన్ ఇక్కడ, కాకపోతే మోల్ బదులు తుల్యాంక భారాన్ని తీసుకుంటాం. ఇక్కడ మొలారిటీ బదులు నార్మాలిటీని తీసుకుంటాం. అదొక ఒక నార్మల్ గాఢత కలిగిన లేదు ఒక తుల్యాంక భారం, 1 లీటర్లో ఒక తుల్యాంక భారం కలిగిన పదార్థం కలిగి ఉన్నట్లయితే దాన్ని ఒక నార్మల్ ద్రావణము లేదా ఒక తుల్యాంక ద్రావణము అని మనం అంటూ ఉంటాం. కాబట్టి ఒక తుల్యాంక ద్రావణము ప్రదర్శించే వాహకతనే తుల్యాంక వాహకత అని అంటారు. తుల్యాంక వాహకత అంటే అర్థం ఏంటి? ఒక తుల్యాంక భారము కలిగిన ద్రావణము లేదా ఒక తుల్యాంక భారము కలిగిన విద్యుత్ విశ్లేష్యము ప్రదర్శించే వాహకతనే తుల్యాంక వాహకత అని అంటారు. ఈ తుల్యాంక వాహకతకు వాహకత్వానికి మధ్య గల సంబంధాన్ని రాబడతాం. తుల్యాంక వాహకతకు వాహకత్వానికి మధ్య గల సంబంధం. ఇందాక మనం మొలారిటీకి వాహకత్వానికి మధ్య గల సంబంధం రాబట్టాం. సేమ్ అలాగే ఇట్లా. ఇప్పుడు V లీటర్ల 1N గాఢత కలిగిన ద్రావణాన్ని మనం తీసుకున్నాం. V లీటర్ల 1N గాఢత కలిగిన ద్రావణాన్ని మనం తీసుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి ద్రావణంలో ఒక తుల్యాంక భారము గల ద్రావితము ఉన్న ద్రావణ ఘనపరిమాణము లీటర్లలో
ఎంత ఉంటుంది అన్నట్లయితే 1/n ఉంటుంది. అదే మిల్లీలీటర్లో తీసుకుంటే 1000/n ఉంటుంది. ఇందాకనే మీకు మొలారిటీని 1000/m ఎలా వచ్చిందో ఇందాకనే వివరించాను మీకు. అలాగే సేమ్ ఇలాగే ఇక్కడ వస్తుంది అన్నమాట, 1000/nకి సమానం. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక ml ఘనపరిమాణము కలిగిన ద్రావణము ప్రదర్శించే వాహకతను K అని అంటారు, కప్ప అంటారు. ఒక ml లేదా ఒక cc అంటే ఒక యూనిట్ ఘనపరిమాణం కలిగిన విద్యుత్ విశ్లేష్యము ప్రదర్శించే వాహకతను K, వాహకత్వము అని అంటారు. ఇది 1 mlకు K అయినప్పుడు VML, మనం ఇక్కడ చెప్పుకున్న VMLకి ఘనపరిమాణము కలిగిన ద్రావణం ప్రదర్శించే వాహకత్వం ఎంత ఉంటుందంటే K ఇంటూ VML ఉంటుంది. బట్ K ఇంటూ VML ఈజ్ ఈక్వల్ 1000/K కాబట్టి ఇది K ఇంటూ 1000/m ఉంటుంది, n ఉంటుంది. అంటే 1 మోల్ గాఢత కలిగిన ఈ ద్రావణము మిల్లీలీటర్లలో ప్రదర్శించము K ఇంటూ 1000/nకి సమానము. n అనేది నార్మాలిటీ. దీన్నే తుల్యాంక వాహకత అని అంటారు. కాబట్టి మోలార్ వాహకత అంటే 1 మోల్ గాఢత ఉన్నప్పుడు, తుల్యాంక వాహకత అంటే 1 తుల్యాంక గాఢత ఉన్నప్పుడు. కాబట్టి ఇవి రెండూ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ద్రావణాలను విలీనం చేసినప్పుడు, అంటే ఒక విద్యుత్ విశ్లేష్యానికి నీటిని కలిపినప్పుడు, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వాహకత్వం కానివ్వండి, వాహకత కానివ్వండి, మోలార్ వాహకతలు కానివ్వండి, తుల్యాంక వాహకతలు కానివ్వండి, వాటి యొక్క సంబంధం ఎలా ఉంటుంది? పెరుగుతుందా, తగ్గుతుందా, ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.